హాయ్ అండి. నమస్తే. నేను మీ కవిత, ఫౌండర్ ఆఫ్ ఆర్కే ఎంటర్ప్రైజెస్. చాలా మంది ఎంక్వైరీ మిషన్స్ కోసం ఎంక్వైరీ చేసేటప్పుడు రెగ్యులర్గా అడుగుతున్న క్వశ్చన్స్ ఏంటంటే, వాళ్ళ దగ్గర 260కే మిషన్ వస్తుంది, వీళ్ళ దగ్గర 290కే మిషన్ వస్తుంది, ఎందుకు ఇంత ప్రైజెస్ ఉన్నాయి అని చెప్పి కంపేర్ చేస్తున్నారండి. దయచేసి నేను చాలాసార్లే చెప్పాను, కంపారిజేషన్ ఎవరెవరికి ఉండదండి. ఒక కడుపులో పుట్టిన పిల్లలిద్దరికే కంపారిజేషన్ చేయలేమండి. చాలా వేరియేషన్స్ ఉంటాయి, ఒక్కొక్కరి నేచర్ ఒక్కొక్కలా ఉంటుంది. అలాగే మన ఎంబ్రాయిడరీ మిషన్లో క్వాలిటీ బేస్ ఉంటుంది, సర్వీస్ బేస్ ఉంటుంది. అలాగే ఇంక్లూడింగ్ జిఎస్టీయా ఎక్స్క్లూడింగ్ జిఎస్టీయా అది కనుక్కోండి. 260 మిషన్ అంటే పరిగెట్టుకుంటూ వెళ్ళిపోవడం కాదండి, దానికి జిఎస్టీ కలుపుకొని చెప్తున్నారా, లేకపోతే జిఎస్టీ యాడానా, ఎన్ని ఇయర్స్ వారంటీ ఇస్తున్నారు, ఎన్ని ఇయర్స్ ఫ్రీ సర్వీస్ ఇస్తున్నారు, ఆ సర్వీస్ టైంలో ఏదైనా వారంటీ టైంలో ఏదైనా పార్ట్ పోతే రిపేర్ చేసి పెడతారా, లేకపోతే రీప్లేస్ చేస్తారా, వీళ్ళు ఎన్ని సంవత్సరాలు మాకు భరోసాగా ఉంటారు, ఇవన్నీ మీరు చెక్ చేసుకోవాలండి. మార్కెట్లో ఇక్కడ తక్కువ వచ్చింది అక్కడ తక్కువ వచ్చిందని ఎక్కువగా క్వశ్చన్స్ అడుగుతున్నారు. అలా క్వశ్చన్స్ అడగడం వల్ల ఏమవుతుందంటే, సర్వీసు వారంటీ ఇచ్చే వాళ్ళు కూడా అయ్యో తక్కువ కాస్ట్కి ఇచ్చిన దానికి మొగ్గు చూపిస్తున్నారు, మేము ఇంత క్వాలిటీ ఐటమ్ ఇస్తున్నాము, క్వాలిటీది చేసి ఇస్తున్నాం కదా, ఎందుకు గుర్తించట్లేదు అని ఒక బాధ అయితే మిగులుతుందండి. దయచేసి అందరూ అర్థం చేసుకోండి, ఎవరెవరితో కంపేర్ చేసుకోవద్దు. మార్కెట్లో ప్రతి ఒక్కరికి ఒక బ్రాండ్ అనేది ఉంటుందండి, దాన్ని మెయింటైన్ చేసుకుంటూ వెళ్తాం ఎవరమైనా కూడా. అలాగే చాలా మంది వర్క్స్ కోసం కూడా ఎంక్వైరీ చేస్తున్నారండి, ఈ వర్క్ మాకు చేసి పెడతారా అని. కస్టమైజేషన్ అయితే చేయిస్తామండి, బట్ టైం పడుతుంది. మీకన్నా ముందు ఇచ్చేవాళ్ళు చాలా మంది ఉంటారు, ఒక్కొక్క వర్క్ కస్టమైజ్ చేయడానికే 6 to 7 days పడుతుంది. అలా 60-70 వర్కులు కస్టమైజేషన్లోనే ఉన్నాయండి. సో ఇట్ విల్ టేక్ టైము. చెయ్యమని ఎవరికి చెప్పట్లేదు, చేస్తాము, బట్ టైం పడుతుంది అని చెప్తున్నాము. అలాగే ఇంకా మిషన్స్ కోసం ఏమైనా ఎంక్వైరీస్ కావాలి అంటే ఒక్కసారి స్టోర్కి రండి, ఫోన్లోనే అన్నీ చెప్పలేము. స్టోర్కి రండి, మోడల్స్ చూడండి, క్వాలిటీ చూడండి, నాయిస్ చూడండి, ఫినిషింగ్ చూడండి, తరువాతే డిసైడ్ అవ్వండి, కంపేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. నేను మీ కవిత.